66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్థానిక అల్కట్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఆయనతో పాటు జిల్లాలోని పలు దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, డివిబి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగులకు ఒక భవనం నిర్మించాలని, జిల్లా కార్యాలయాలు ఇక్కడికే తరలించాలని, సమస్యలు చెప్పుకునేందుకు ఏడీని అందుబాటులో ఉంచమని పలు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల సమస్యలను కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరతామని ఏడీ శ్రీనివాస్ తెలిపారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్, పలుకు సత్యనారాయణ, కె భరత్ కుమార్, పలివెల రాజు, ఎస్పీ రెడ్డి, విశాలాక్షి రాజు, కంచిపాటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకి మనం ఈ రోజున రాజమహేంద్రవరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరంలో విభిన్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు ఇదే ఫంక్షన్ని 3వ తారీఖు నాడు కాకినాడలో నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు నాడు అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సంఘ నాయకులు, అదే రకంగా స్వచ్ఛంద సంస్థలు, తర్వాత కొంతమంది అఫీషియల్స్, పీడీ మెప్మా గారు ఇలాంటి అఫీషియల్స్ కూడా వచ్చి ఉన్నారు. వీరందరితోటి కూడా ఈ రోజున ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులకి వారిని ఈ యొక్క అంతర్జాతీయ వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు, ఉపకరణాలు అన్నీ కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులకు, దివ్యాంగ ఎన్జిఓ సంస్థల ప్రతినిధులకు నేను ఇక్కడికి వచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం భవిష్యత్తులో వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో రావాలని, వికలాంగుల ఆఫీస్ రాజమండ్రిలో రావాలని, వికలాంగులకు సంక్షేమ శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏర్పడాలని ఈ సందర్భంగా ఏడీ వారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ అధికారులు వారి పనుల్లో ఉండడం వల్ల రాలేదని చెప్పి సార్ చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అయితే జరిగింది.